वारंगल जरा मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु के अनुसार वारंगल शहर के प्रसिद्ध भद्रकाली मंदिर में इस महीने की 9 से 20 तारीख तक श्री कल्याण ब्रह्मोत्सव आयोजित किया जा रहा है। वारंगल शहर के भद्रकाली मंदिर के परिसर में आयोजित एक संवाददाता सम्मेलन में भद्रकाली शेषु मंदिर के मुख्य पुजारी शेषु भारती, मंदिर के संचालन अधिकारी विजय, हरिनाथ, श्याम कृष्ण और अन्य ने अनावरण में भाग लिया। महोत्सव के आयोजन को लेकर छह ने कहा है कि महोत्सव में आने वाले श्रद्धालुओं को कई सुविधाएं मुहैया कराई गई हैं। तेलंगाना नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు బంగారమగుచు కొంగు బంగారమగుచు ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి మటుకు నడుస్తాయి। పాడ్యమి నాడు అంకురార్పణ, 12వ తారీఖు కళ్యాణం, శంకర జయంతి నాడు మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి 10 రోజుల పాటు రోజు ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవ, ఇట్లా ఇవన్నీ వైభవంగా నడుస్తాయి। భక్తులందరూ పాల్గొనాలి, అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి, తరించాలి। అపర భద్రకాళి మహోత్సవ కార్యక్రమాలు విశ్వమంతా కూడా తెలిసే విధంగా 20వ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి। మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి। మరి అమ్మవారు నిత్య అలంకరణలో, ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు। ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న, అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్న అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి। కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా, మరి అమ్మవారిని ప్రేమతో దర్శించుకొని పూజల్లో పాల్గొని, మరి అభిషేకాల్లో పాల్గొని, ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని, ఆ వాహన సేవల్లో, ఆ రథోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము। మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి ప్రేమను అందరికీ ఆశీస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిళ్ళు వేయడం జరిగింది, చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది, మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది।